హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు కొత్తగా ఏ మూవీస్ లేవు. ఇంకా మనకి ఫిబ్రవరి 7th నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే నేను చూసిన ఒక మంచి వెస్టర్న్ మూవీకి మీకు కూడా చెప్పాలని, మీరు కూడా చూడాలని నేను ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఏ మూవీ అనేది చెప్పేలోపు ముందుగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే నేను ఛానల్ చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా ఆన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. నేను ఈ మంత్లో చూసిన బెస్ట్ మూవీ ఏంటంటే జనవరిలో సూక్ష్మదర్శిని. ఈ పేరు చూసిన వాళ్ళకి వినే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే ఇది చూడని వాళ్ళకు నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సినిమా అయితే కదా చాలా బాగుందండి. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ బాగుంది, కామెడీ బాగుంది, యాక్టర్స్ బాగున్నారు. ఇది యాక్చువల్లీ డబ్బింగ్ మూవీ అనమాట. అయితే కదా చింపి పడేసినారు. చాలా బాగుంది. అయితే కదా దీంట్లో నజ్రియా అండ్ మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ ఆమె. నజ్రియా అంటే ఎవరంటే కన్నా రాజారాణి సినిమా చూసే ఉంటారు కదా, చూడకుండా ఎవరు ఉంటారు. దాంట్లో కారు గుద్ది చచ్చిపోతుంది కదా ఆమె అనమాట. ఆమె ఇచ్చి పడేసింది. మొత్తం ఆమె భుజాల మీదనే మోసినట్టు అనిపిస్తుంది అనమాట సినిమా అయితే కన్నా. ఇంట్రెస్టింగ్గా ఏంటంటే కన్నా దీంతో థ్రిల్లింగ్ అనిపిస్తాయి. అరే ఏంటి వీళ్ళ చేసింది, ఇంతవరకు మనం వేరే వాళ్ళే అనుకున్నాం కదా, అట్లా ఉంటుంది అనమాట. ఒక 3 లేడీస్ మధ్య ఈ స్టోరీ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. థ్రిల్లింగ్గా, ఎగ్జైటింగ్గా అయితే అనిపించాలి అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. నాకైతే కదా చాలా బాగా నచ్చింది మూవీ. అంటే మెయిన్ 3 లేడీస్ మధ్య వాళ్ళిద్దరు కామెడీ. అంటే కొంతమంది గ్రూప్స్ ఉంటాయి కదా, ఏది చెప్పినా కూడా కూర్చొని వ్యవహారం చేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లా కాకుండా వీళ్ళు ఫోన్లో చాటింగ్ అయితే చేస్తారనమాట. అంటే మనం మామూలుగా పని పాట లేనట్టు అయితే కూర్చొని వ్యవహారం చేస్తారు, వీళ్ళైతే కన్నా చాటింగ్ చేస్తారనమాట మొత్తం గ్రూప్ వేసుకొని. సో ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని హీరోయిన్ అట్లా వెతుకుతూ ఉంటుంది అనమాట ఆమె సమాధానాల కోసం అయితే కన్నా. సో అసలుకి ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సినిమా ఎండింగ్ అయితే కన్నా సూపర్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే ఉంటుంది అనమాట. అక్కడ పక్కింట్లో ఒక అతను మళ్ళీ వస్తాడనమాట. అది వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ అమ్మగారికి కొంచెం మతిమరుపు ఉంటుంది. అది మతిమరుపు కాదు అని మా హీరోయిన్ కనిపెట్టి అది ఎలా అసలుకి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది అయితే కదా ఆమెని ఆన్సర్ అయితే చేస్తారనమాట. సో ఈ సినిమా అయితే కదా నిజంగా చాలా బాగుంది. ఈ సినిమా పేరు సూక్ష్మదర్శిని. ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఎవరైనా అంటే చూసేయండి, చాలా బాగుంది. సో చూసిన వాళ్ళు షేర్ చేయండి అందరికైతే కదా. ఇంక ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి. సో నేను మరొక మంచి మూవీతో అయితే మళ్ళీ వస్తాను. అందరికీ బాయ్.